నమస్తే, నేను క్రాంతి. ప్రస్తుతం మనం ఒక హై డెన్సిటీ పద్ధతిలో నాటుకున్న మామిడి తోటలో ఉన్నాం. ఇది నకరేకల్ సమీపంలో ఉంది. సో ఈ తోట మొత్తంగా దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ తోటని పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నారు రైతు. సో ఇప్పటికీ 4వ సంవత్సరంలో ఉన్న ఈ తోట గత ఏడాది నుంచి దిగుబడి ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ తోటలో పలు రకాల మామిడి రకాలు ఉన్నాయి ఇందులో. సో ఆ వివరాలన్నీ కూడా అంటే ఆర్గానిక్ మెథడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్గానిక్ పద్ధతిలో ఎక్కువ దిగుబడి సాధించడానికి రైతులు పాటించాల్సిన సలహాలు, సూచనలు ఏమున్నాయో నకరేకల్ ఉద్యానవన శాఖాధికారి ఆర్ విద్యాసాగర్ మనతో ఉన్నారు. విద్యాసాగర్ గారిని అడిగి హై డెన్సిటీ పద్ధతిలో మామిడిని ఎలా సాగు చేసుకోవాలి, అదేవిధంగా ఆర్గానిక్ పద్ధతిలో అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్తే సాగర్. నమస్తే సార్, వెల్కమ్ టు భూమిపుత్ర వన్స్ అగైన్. సో మనం ఇంతకుముందు ఒక దగ్గర హై డెన్సిటీలో తోట ఎట్లా నాటుకోవాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, ప్రూనింగ్ ఎట్లా అన్న దాన్ని ఒక వీడియో, చిన్న చెట్లు 1.5 ఇయర్ చెట్లకు సంబంధించి ఎట్లా చేశాను. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ ఖాతాకు వచ్చినటువంటి తోట ఇది. సో ఈ రైతు మొత్తంగా ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. అంటే ఆర్గానిక్ పద్ధతిలో మనం ఎక్కువ దిగుబడి సాధించడానికి అంటే ఏమి సలహాలు, సూచనలు ఇస్తారు మీరు? ప్రధానంగా ఈ రైతు అనే దగ్గర సార్ ఇప్పుడు లేరు, స్వర్గస్థులు అయ్యారు, శ్రీనివాసరావు సారు. ఆ సార్ యొక్క ఆలోచన ఇది మొత్తం. ఏంటంటే చాలా వరకు మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఉన్న మామిడి తోటలకు అన్నింటినీ ఈ ఉన్న మామిడి తోటలన్నీ కూడా చాలా హైట్లో ఉంటున్నాయి. మరి ఈ హైట్లో ఉన్నటువంటి ప్రతి మామిడిని మనం కొయ్యలేకపోతున్నాం, ప్రతి మామిడిని మనం మార్కెట్కు తీసుకుపోలేకపోతున్నాం అనేటువంటిది మా ఇద్దరి మధ్యలో చాలా డిస్కషన్ వచ్చేది. ఇంతకుముందుకు ఇదే తోటలో దానిమ్మ తోట ఉండే, తర్వాత ఇక్కడ ఈ తోటలనేమో ఈ మనం నిలబడ్డ ప్లేస్లనేమో దానిమ్మ తోట, ముందేమో జామ తోట ఉంది. ఈ జామను చెన్నైకి వివిధ ఏరియాలకు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటువంటి జామ పండించినాం. సో ఆ క్రమంలో రైతు ఆలోచన ఏంటి, రైతుకు ఖచ్చితంగా ఫ్యూచర్ రోజులలో మామిడికి మంచి డిమాండ్ ఉంది, ఎంత దగ్గరగా ఐడెన్సిటీలో పెట్టడానికి అవకాశం ఉంది. సో అట్లా అనుకొని చాలా డిస్కషన్స్ తర్వాత ఈ తోటను సారు ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నించింది. మనము కంప్లీట్ ఆర్గానిక్ చేయాలి. ఏదేమైనా సరే 100% ఆర్గానిక్లో చేయాలి, ఏడ కూడా కాంప్రమైజ్ కావద్దు. ఆర్గానిక్లో చేయాలి, హై డెన్సిటీలో ఉండాలి. పడ్డ ప్రతి కాయను మనం నేరుగా కస్టమర్కు చేరే విధంగా క్వాలిటీ మెటీరియల్ లోపల అజ్జేయాలి. అవసరమైతే దీన్ని ఎక్స్పోర్ట్ కోసం నేను ప్రయత్నం చేసి ఎక్స్పోర్ట్ అయిన మొత్తం ఆర్గానిక్ మామిడి పండ్లను వివిధ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటిది శ్రీనివాసరావు సార్ గారి యొక్క ఆలోచన, కాన్సెప్ట్. సో సార్ గారి ఆలోచన మేరకే మేము అన్ని డిస్కషన్స్ తర్వాత ఇక్కడ దాదాపు ఒక 7,500 మొక్కలు నాటినాం. 25 ఎకరాల మొత్తం ఏరియాలో 7,500 మొక్కలను నాటాం. ఈ 25 ఎకరాలలో నాటినటువంటి మొక్కలల్లో మనకు రకరకాల వెరైటీస్ ఉంటుంది. మామిడిలో కేసర్ మామిడి దాదాపు ఒక 2,000 మొక్కల వరకు ఉన్నాయి, తర్వాత హిమాయత్ ఉన్నాయి, తర్వాత బంగన్పల్లి ఉన్నాయి, తర్వాత పండ్ర మామిడి ఉంది, చిన్న రసాలు ఉన్నాయి, పెద్ద రసాలు ఉన్నాయి, బనానా మ్యాంగో ఉంది. రకరకాల మ్యాంగోస్. ఇక్కడ ఈ మ్యాంగోస్ కు సంబంధించినటువంటిది కొన్ని పచ్చడి వెరైటీస్ కూడా ఎట్లా పెడితే ఎట్లుంటది అనేటువంటి దాంట్లో ఆల్ సీజన్ మ్యాంగో కావచ్చు, నార్మల్ గా ఉన్నటువంటి వెరైటీస్ కావచ్చు, జలాలు కావచ్చు. సో అట్లాంటి రకరకాల వెరైటీస్ కు సంబంధించింది కూడా మేము ప్రయత్నంకు సంబంధించిన దాంట్లో చేసినాం. ఇది 4th ఇయర్. లాస్ట్ ఇయరే సారు స్వర్గస్థులైనారు. సో అంతకు ముందుకు నుంచే లాస్ట్ ఇయరే క్రాప్ తీయాలనుకునేటువంటి టైం కంటే ముందు జరగడం వల్ల కొంచెం లాస్ట్ ఇయర్ ఇబ్బంది అయింది. సో ఎందుకు ఇట్లా చేయాలి, ఏంటి ఐడెన్సిటీకి సంబంధించినటువంటిది అనేటువంటి అంశాలను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. మొక్కకు మధ్యలో 3 మీటర్ల డిస్టెన్స్, సాలుకు మధ్యలో 4 మీటర్ల డిస్టెన్స్. సో 3x4. ఈ 4 మీటర్ల డిస్టెన్స్ లో ఏ ట్రాక్టర్ అయినా ఈజీగా వెళ్తుంది. చిన్న ట్రాక్టరు ఆపరేషనల్కి ఈజీగా వెళ్తుంది. సో ఈ మొక్క యొక్క హైటు నేను సుమారుగా 5.5-6 ఫీట్లకు సంబంధించిన దగ్గరకు ఉన్న ఇంత హైట్కు 10 ఫీట్లకు మించి ఈ తోటను పెంచకూడదు.
సో అక్కడ రెస్ట్రిక్ట్ చేస్తారు, రెస్ట్రిక్టెడ్ చేస్తాం 10 ఫీట్లకు మించి. సో ఈ సాళ్ళకు మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్లో 30 ఏళ్ళైనా ఈ తోటల ఇందులోనే చెట్లు, ఇందులోనే గ్రోత్కు సంబంధించినటువంటి ఆలోచనను చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి దీర్ఘకాలిక ప్రణాళిక. సో ఎప్పుడు మ్యాంగో ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే, ఒక సీజన్ వచ్చింది సార్, మళ్ళీ సీజన్ రాలేదు సార్, ఒకసారి కోతకు వచ్చింది సార్, మళ్ళీసారి కోతకు రాలేదు సార్ అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు కోతకు వచ్చింది ఏంది, కోతకు రాంది ఏంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటువంటి విషయాల్లో కూడా మేము మొత్తం ప్రూనింగ్ చేసి, మొత్తం ప్రూనింగ్ తర్వాత ఉన్నటువంటి ఆకులను కూడా ప్రయత్నం చేసినాం. ఈ చెట్లు ఏకంటే ముందుకే మేము అక్కడ రూమ్ దగ్గర ఒక 8 సంవత్సరాల చెట్లు, 7 సంవత్సరాల చెట్లను ట్రయల్ చేసి ఐడెన్సిటీ పద్ధతిలోనే 5 మీటర్ల 5 మీటర్ల దూరం పెట్టి, 4 మీటర్ల 4 మీటర్ల దూరం పెట్టి కూడా కొన్ని చెట్లను ప్రయత్నం చేసినాం. వాటికి రెగ్యులర్గా ప్రూనింగ్ చేసి అలవాటు చేయడం వల్ల వాటికి రెగ్యులర్గా ఖాతా రావడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి వేరియేషన్ మేము ప్రయత్నం చేసిన తర్వాత ఇది ఒక సక్సెస్ఫుల్ మోడల్గా ఉన్నది కాబట్టి భూమిపుత్ర ద్వారా చూపించాలనేటువంటి ఆలోచన చేసినాం. సో ఈ విధంగా చేసినప్పుడు ఎందుకు ఎట్లా కాయలు వస్తాయి ఏంటి అనేటువంటిది మనం గమనించుకుంటే, లాస్ట్ టైం సారు చనిపోవడం వల్ల కొంత ప్రూనింగ్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ కావడం వల్ల మీరు గమనించండి, ఏ చెట్లకు సంబంధించింది, ఇప్పుడు ఇది కాయలు కాసిన చెట్టు, ఈ కాయలు కాసిన భాగాలలోనేమో ముదురు ఆకులు కనిపిస్తుంది. అవును, కాయలు కాయని ఏరియాలో, కాయని కొమ్మలో అంత లేత ఆకులు, చిగురిస్తున్నటువంటి ఆకులు, చిన్నగా కొత్తగా వచ్చినటువంటి గ్రోత్ ఉన్నటువంటి ఆకులు ఉన్నాయి. సో ఇక్కడ ప్రూనింగ్ సిస్టంలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడైతే ఈ ఖాత అయిపోతుందో, ఈ ఖాత అయిపోయిన తర్వాత ఇంతకు ముందుకు ఒక వీడియోలో చూపించినట్టుగానే మొత్తం ఆకులన్నీ వీటిని దుషేస్తాం. ఆకులన్నీ దుషేసి ఏ బ్రాంచ్ దీనికి ఉంచుకోవాలి, ఏ బ్రాంచ్ దీనికి ఉంచాలి, ఏ బ్రాంచ్ దీనికి ఉంచకూడదు. ఉంచకూడని బ్రాంచ్ ఏంటి, ఒకదాని మీద ఒకటి బ్రాంచ్ ఓవర్లాప్ అయ్యి అక్కడ సూర్యరశ్మి తగలకుండా, ఎండ తగలకుండా ఉన్నప్పుడు కిరణజన్య సంయోగక్రియ జరగదు. సో జరగనటువంటి ప్రాంతానికి కాయలు రావు, జరిగే ప్రాంతానికి మాత్రమే కాయలు వస్తాయి. సో అట్లా జరిగేటువంటి చేయాలి అంటే ఈ చెట్టు లోపల ఉన్న ప్రతి భాగానికి కూడా సూర్యరశ్మి తగలాలి. కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించినటువంటి యాక్టివిటీ చాలా కీలకం. సో ఒకదానికి ఓవర్లాప్ అయినటువంటి కొమ్మలు, ఇవన్నీ దగ్గరకైన కొమ్మలు ఉన్నాయనుకోండి, అక్కడ కాయలు రావు, అక్కడ కిరణజన్య సంయోగ క్రియ ప్రాపర్ గా జరిగే పరిస్థితి ఉండదు. సో అట్లా జరిగినప్పుడు, అట్లా చేసినప్పుడు ఈ కాయలకు సంబంధించింది, కొమ్మలకు సంబంధించింది ప్రాపర్ గా ప్రూనింగ్ చేయాలి. సో ఎవ్రీ ఇయర్ ఇట్లా ప్రాపర్ ప్రూనింగ్ చేస్తా ఉంటే ఎవ్రీ ఇయర్ కాత వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ కాత వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు మ్యాంగో చెట్లను మనం ఆలోచిస్తే ఇంత పెద్ద మాను ఉండాలి, పెద్ద కాండం ఉండాలి, ఆ పెద్ద కాండానికి ఇంత పొడుగు చెట్లు ఉండాలి, విపరీతమైన కాయలు కాయాలి, ఆ కాయలన్నీ మహావృక్షంలాగా కనపడాలి. ఆ కనపడ్డ మహావృక్షము నుంచి కాయలు తీస్తున్నప్పుడు అన్ని కాయలన్నీ రాలిపోవాలి, పగలాలి, కింద పడేటివి, డ్యామేజ్ అయ్యేటివి ఎన్ని ఉంటాయి. కొన్ని వందల కాయలు, వేల కాయలు, ఒక 100 టన్నులో, 50 టన్నులో, 20 టన్నులో, 10 టన్నులో కనుక ఆ తోటకు సంబంధించిన హార్వెస్ట్ చేస్తే కనీసం 50% ఆఫ్ ఫ్రూట్స్ డ్యామేజ్ వస్తుంది. సో అట్లాంటి డ్యామేజ్ 15 ఫీట్లు 20 ఫీట్ల హైట్లు ఉన్న మామిడి తోటలు ఉన్నాయి. 15 ఫీట్లు 20 ఫీట్లు అంటే 2 అంతస్తులు 3 అంతస్తుల బిల్డింగ్ కి సంబంధించినంత హైట్ ఉంటాయి మామిడి చెట్లు, పెద్ద మామిడి చెట్లు. సో అంత పెద్ద మామిడి చెట్లని యొక్క కాయలను నేరుగా అక్కడ నుంచి కిందికి వేస్తే ఆ కాయ డెఫినెట్లీగా మనం మక్క పెట్టినా గానీ మక్కే పరిస్థితి ఉండదు. మక్కినా గానీ ఈ కాయ కులిపోవడము జరగడము, డ్యామేజ్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చాలా కాయలలో తీసుకున్నప్పుడు నాకు కుళ్ళిపోయినాయి కాయలు, మీదంగా మంచిగానే ఉన్నాయి, లోపల కుళ్ళిపోయినాయి అని చెప్పేసి రకరకాలుగా చెప్తుంటారు. సో ఆ కాయల గురించి కూడా ఎందుకు అట్లా అవుతుంది, అసలు మ్యాంగో ఇప్పుడు సీజన్ తినాలంటే ఏ కాయను చూజ్ చేసుకొని తినాలి, ఎలా, ఇప్పుడు మనం నేర్పేదే అధ్యయనం, ఓన్లీ తోటలు పండించేటువంటి వాళ్ళ కోసమో ఏదో జరిగే కోసం కాదు, తినే వాళ్ళకు కూడా, వినియోగదారునికి సంబంధించిన దానికి కూడా మనకు ఉపయోగపడేటట్టు జరగాలి. సో అట్లా ఆలోచన చేసినప్పుడు ఇట్లా ప్రూనింగ్ విధానంలో చేయడం వల్ల, రెగ్యులర్ గా దీన్ని హైట్ రిస్ట్రిక్షన్ చేయడం వల్ల ఎక్కడైతే కాయ ఉందో ఆ కాయను మనం ఈజీగా
ప్లగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లగ్ చేయడం అంటే ఇట్లా బట్టి డైరెక్ట్ గుంజినాం అనుకో, ఇందులో నుంచి జీడి మొత్తం పడిపోతుంది. ఓకే, జీడి వచ్చి పడిపోయిందంటే పుండు అవుతుంది. ఎవరికైనా మామిడికాయలకు సంబంధించిన జీడి పట్టిందంటే పుండు అయిందని. సో అట్లా పుండు వచ్చేది కాకుండా, జరిగేది కాకుండా, ఈ తెంపినటువంటి కాయల యొక్క జీడి చాలా కాయలకు ఇంట్లో ఏదన్నా డ్యామేజ్ అయిపోయి రసం అయిపోతే మచ్చలు 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 మచ్చలుగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, జీడంతా ఒక నల్ల మచ్చలాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ నల్ల మచ్చలాగా కనిపించినటువంటి ఈ కాయకు అరే ఇదేమో పురుగు పట్టింది జరిగిందని చెప్పేసి చాలా మంది అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అట్లా కాదు, జీడి యొక్క దగ్గర చిన్న డ్యామేజ్ అయ్యి అందులో నుంచి లిక్విడ్ మొత్తం కారడం వల్ల ఆ కారినటువంటి జీడి మొత్తం ఆ కారినటువంటి జీడి మొత్తం ఒక లైన్ కు సంబంధించినటువంటి దగ్గర ఇప్పుడు ఇది మనకు కారింది సొనగారినట్టు. సో ఈ జీడికి సంబంధించిన దగ్గర చిన్న ఎయిర్ లైన్ ఎప్పుడైతే వస్తుందో ఓల్ నుంచి ఇట్లా సొనగారింది. ఈ సొనగారిన దాన్ని ఇది మొత్తం పెస్ట్ అయింది, డిసీజ్ అయింది, ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుంది. ఇది ఎందుకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, ఇట్లా ఊగినప్పుడు దీనికి ఏదైనా ఒక షేక్ జరిగినప్పుడు దీంట్లో నుంచి ఒక చిన్న రసము ఒక డ్రాప్ రూపంలో జరుగుతుంది. ఈ డ్రాప్ రూపంలో జరిగినప్పుడు ఈ డ్రాప్ రూపంలో వచ్చిందంతా ఇప్పుడు మనం పుండు అయితే మానిన తర్వాత పొక్కు ఎట్లయితే వస్తుందో, సో దీనికి కూడా అట్లే రకమైనటువంటి పొక్కు టైప్ వస్తుంది. దీంట్లో త్రిప్స్ డ్యామేజ్ కూడా ఉంటుంది. మైట్స్ డ్యామేజ్, త్రిప్స్ డ్యామేజ్ అంటే రసం పీల్చే పురుగులు, వాటికి సంబంధించినటువంటి డ్యామేజ్ కూడా ఉంటుంది. ఆ డ్యామేజ్ ఉన్నప్పుడు అవి కూడా గీకి తింటాయి. అవి ఏం తిన్నాయి? పైన ఉన్నటువంటి రసాన్ని తిన్నాయి. అరే మొత్తం క్లీన్గా ఉండాలి, 100% జరగాలి అని అంటే ఇది న్యాచురల్గా పెరిగినప్పుడు, ఎలాంటి పెస్ట్ డిసీజు రానప్పుడు, ఎలాంటి పెస్ట్ డిసీజ్ కు సంబంధించిన నేను కెమికల్ స్ప్రే చేయలేదు కాబట్టి నాకు ఇవన్నీ ఉన్నాయి. నేను పెస్టిసైడ్ కెమికల్ ఏ రకమైనటువంటి దాన్ని చేస్తే ఇవి లేవనుకో, ఈ మార్క్స్ లేవంటే అది డెఫినెట్లీగా ఏదో ఒక రకమైనటువంటి కెమికల్ కు సంబంధించినటువంటిది వాడినట్టే. మరి కెమికల్ కు వాడి నేను ఆర్గానిక్ అని అంటే ఎట్లా? కెమికల్ కు వాడి నేను ఆర్గానిక్ అంటే ఎట్లా? అయితే కెమికల్ వాడి ఆర్గానిక్ సంబంధించినటువంటిది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఏమి లేదు, ఇప్పుడు ఏం కాయ ఏం సంబంధించింది లేదు అన్నప్పుడు, సో ఇది ఏ వెరైటీ? సువర్ణరేఖ. ఇలా సువర్ణ రేఖకు ఒక రకమైనటువంటి కలర్ ఉంటుంది, పింక్ కలర్ వచ్చింది. పింక్ కలర్ పైన కొంత ఫార్మేషన్ ఉంటుంది. సో ఒక్కొక్క మామిడికి ఒక్కొక్క రకమైనటువంటి షేప్ ఉంటుంది. ఆ షేపులను బట్టి, వాటిని సైజులను బట్టి మనం వాటిని కొన్ని బంగన్పల్లిగా పిలుస్తాం, కొన్నిటిని కేసర్గా పిలుస్తాం, కొన్నిటిని సువర్ణరేఖగా పిలుస్తాం, కొన్నిటిని బనానా మ్యాంగో ఉంది, చాలా మ్యాంగోలు ఉన్నాయి, పండల మామిడి ఉంది, కొత్తపల్లి కొబ్బరి ఉంది, చాలా వెరైటీస్. సో అన్ని వెరైటీస్ కి సంబంధించింది ఏంటంటే మేజర్ యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి వెరైటీస్, బాగా డిమాండ్ ఉన్నటువంటి వెరైటీస్ కేసర్ ఒకటి, హిమాయత్ ఒకటి, బంగన్పల్లి ఒకటి, తర్వాత మల్లిక ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎక్కువ వాటికి సంబంధించింది జరుగుతుంది. సో వాటి వెరైటీస్ కూడా మేము వేల కొద్దికి సంబంధించింది ప్లాన్ చేయాలని. మైనర్ వెరైటీస్ కి సంబంధించినటువంటి ఉంటాయి కదా, వాటిని తక్కువ మోతాదులో చేయాలని. ఇప్పుడు అందరూ మనం ఏమంటాం, రసంకు సంబంధించిన చిన్న రసాలు, పెద్ద రసాలు ఉంటాయి. రసాలకు ఏంటంటే ఒక రకమైనటువంటి తీగలాగా తాళ్ళు ఉండేటువంటిది సక్ చేస్తున్నప్పుడు పల్ప్ ఎక్కువ ఉండి తీగల్లా ఉంటాయి, పీచు. ఆ రసాల పండులో ఉన్నటువంటి పీచు కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. కొందరికి ఏమి ఇష్టం ఉంటుంది అంటే అందులో ఉన్న గుజ్జే తినాలని ఉంటుంది. గుజ్జే స్వీట్నెస్ తోటి ఉన్న గుజ్జు తినాలనుకుంటే యు గో ఫర్ హిమాయత్. హిమాయత్ నువ్వు తిన్న తర్వాత ఇక నువ్వు వేరే పండు తినాలంటే తినలేరుగా, అంత ఇష్టపడేటువంటి పర్సన్. హిమాం పసంద్ అని చెప్పేసి చాలా సూపర్ వెరైటీ అని, హైయెస్ట్ మార్కెట్ లో రేట్ ఉన్నటువంటిది కూడా హిమాయత్కే ఉంటుంది. అయితే ఆర్గానిక్ లో చేసినప్పుడు మీరు ఇందాక అన్నట్టు పెస్ట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని అధిగమించి అధిక దిగుబడి తెచ్చుకోవాలి. సో ఆర్గానిక్ లో అయితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఆర్గానిక్ లో ఏమేమి కొడతారు? అంటే ఆర్గానిక్ అనేటువంటి అంశానికి ఏంటంటే కెమికల్, నేను స్ప్రేస్, కెమికల్ పెస్టిసైడ్, కెమికల్ ఫర్టిలైజర్స్ నేను ఇప్పుడు వాడను, చెయ్యను అనేటువంటి దానికోసం
ఈ ఫార్మర్ ఎంచుకున్నటువంటి విధానం. ఓకే. సో కెమికల్ వాడను, కెమికల్ చేయను అన్నప్పుడు ఆ కెమికల్లో ఉండి, ఇప్పుడు జనరల్గా మొక్క ఎదగాలంటే ఎన్పికే మిశ్రమాలు కావాలి. అవును. ఎన్పికే మిశ్రమాలు కావాలంటే ఏంటి అంటే పశువుల పేడనో, వర్మి కంపోస్టో, వేపపిండో, లేకపోతే గొర్రెల ఎరువో, మేకల ఎరువో వీటికి సంబంధించింది జరగాలి. సో ఎవ్రీ ఇయర్ సమ్మర్ కాగానే ఈ ఫార్మర్ ఏం చేస్తాడు, బయట నుంచి వచ్చినటువంటి ఎరువులను తీసుకొచ్చి ఈ బెడ్ల మీద, బయట లోపల జల్లకుండా బెడ్ మీదనే వేస్తాడు. పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, మేకల ఎరువు వాటికి సంబంధించినటువంటిది కూడా తీసుకొచ్చి వేస్తాడు. సో దీని తర్వాత ఈ దాని మీద బాగా గడ్డి ఉంటుంది, ఈ గడ్డిని వీకేసేసి ఆ ఎరువు మీద వేసేసేస్తాడు. ఈ గడ్డి ఎరువు గడ్డి పెరుగుతుందంటే గడ్డిలో కూడా ఎన్పికే మిశ్రమాలకు సంబంధించింది ఉంటుంది కదా. సో అది కూడా న్యాచురల్ మల్చ్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ థింగ్. రెండో అంశం ఏంటి, ఈ ఫార్మర్కు స్లర్రీ ట్యాంకు, పశువుల ఎరువులకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్న మూత్రము, దాంట్లో ఉన్న ఎరువు, దాన్ని కడిగినటువంటి నీళ్లు, ఇవన్నింటిని ఒక దగ్గర స్టోర్ చేసుకునేటువంటి సిస్టమ్ ఉంటుంది. ఆ సంపులో ఉన్నటువంటి సిస్టమ్ను తీసుకొని వచ్చి దాన్ని డైల్యూషన్ చేసుకొని డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ ఇచ్చేటప్పుడు ఫర్టిగేషన్లు ఇస్తారు, దాన్ని ఎక్కిస్తారు. ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ట్రాక్టర్కు తొట్టి వేసుకొని ఈ చెట్ల పాదులలో 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి కూడా పోస్తారు. పోయడం వల్ల ఇప్పుడు 100 కేజీలు పశువుల పేడ ఇంత తీసుకుంటే 1 కేజీ నత్రజని ఇట్లా అని చెప్పేసి చెప్తున్నాం కదా. ఆడ 100 కేజీలు 200 కేజీలు కాదు, మొత్తం మూత్రము, పశువుల ఎరువు, ఇవన్నీ మిశ్రమాలు అంతా ఒక దగ్గర డైల్యూషన్ అయిపోయి అందులో ఉన్నటువంటి బెనిఫిషియల్ బ్యాక్టీరియా మొత్తం డెవలప్ అయిపోయి ఫిక్సేషన్ కు అది అయిపోయి ఉంటుంది. సో దానివల్ల దీని యొక్క ఫీడింగ్, ఇప్పుడు నార్మల్ గా ఉన్నటువంటి కాయలకు దీనికి సంబంధించిన దానికి ఇన్ని మొత్తం కాయలకు కావాల్సినటువంటి ఎరువును, పోషకాలను మొత్తం కూడా ఇది ఫీడర్ గా పనిచేస్తుంది. ఇలా ఎరువుల యొక్క మేనేజ్మెంట్ ను అధిగమించుకోవడానికి దీనికి స్ప్రేస్ ఏమి ఉండదు. స్ప్రేస్ ఉంటాయి, నేను చెప్తా. స్ప్రేస్ కి సంబంధించి ఎరువుల ఫర్టిలైజర్ అన్నాం కదా, బయట నుంచి చెంచా ఫెర్టిలైజర్ వేయకుండా నేను పంట పండియాలంటే ఆల్టర్నేట్ ఫెర్టిలైజర్ కి సంబంధించినటువంటి సిస్టమ్ ఇది. ఇక్కడ బయోలజీ ఇట్లా వాటికి సంబంధించినటువంటిది ఏం లేదు, మొత్తం ఫర్టిలైజరే. అది కూడా పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, మేకల ఎరువు, న్యాచురల్ గా సంబంధించినటువంటి పద్ధతినే చేయాలనేది ఇది ఫస్ట్ థింగ్. రెండో అంశం ఏంటి, స్ప్రే చేయాలి. స్ప్రే చేయాలనుకున్నప్పుడు ఏంటి, అగ్నాస్త్రము, నీమాస్త్రము, దశపర్ణి కషాయము, కషాయాలకు సంబంధించినటువంటి సీతాఫలం ఆకులు ఒక దగ్గర అజ్జేయడము, తర్వాత ఇంగువ మిశ్రమం అజ్జేయడము, కుంకుడు ద్రావణం, కుంకుడు ద్రావణానికి సంబంధించినటువంటి చేయడం వల్ల త్రిప్స్, మైట్స్, ఈ సకింగ్ పెస్ట్ కాంప్లెక్స్ మొత్తం కూడా, అంటే రసం పీల్చే పురుగులు, గీకి తినే పురుగులు, ఇవన్నిటి కూడా పోతాయి. కుంకుడు ఏంటి, న్యాచురల్ గా దొరికినటువంటి చెట్టు. వేపపిండి ఏంటి, న్యాచురల్ గా దొరికినటువంటి. కానగపిండి ఏంటి, న్యాచురల్ గా దొరికింది. వీటిని డైల్యూట్ చేసి నీళ్ళల్లో పోసి పిచికారి చేయడం, మళ్ళీ పిచికారి చేయడం. ఇది చేయడం వల్ల ఏమైపోతుంది, అగ్నాస్త్రము, నీమాస్త్రము అని చెప్పేసి అస్త్రాలకు సంబంధించినటువంటిది. సో ఈ అస్త్రాలలో ఏముంటది అంటే ఆకుల యొక్క మిశ్రమాలన్నింటినీ ఒక దగ్గరకి చేసి క్రష్ చేసి ఒక దగ్గర చేసిన తర్వాత దాని యొక్క ఘాటుతనం అనేది వస్తుంది. ఆ ఘాటుతనంకి ఈ పురుగు యొక్క కాంప్లెక్స్, ఆ పాకే పురుగు, రబ్బర్ పురుగు, లేకపోతే స్పోడాప్టెరా కానీ, ఎల్కోవర్ప కానీ, బొంత పురుగు సంబంధించినటువంటిది, గీకి తినే పురుగు కానీ, ఇట్లాంటి పురుగులన్నీ ఈ కషాయం కొట్టినప్పుడు రిమూవ్ అవుతాయి. సో ఇది మొదటి దశలో ఉంటది. కాయలు ఈ స్థాయికి వచ్చిన తర్వాత దీనికి ఉండే హార్డ్, కాయకు సంబంధించినటువంటి హార్డ్ పల్ప్ ఉంటది, గట్టి తోలు పైన. ఈ లేయర్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చి పురుగు కొడుతుంది, జరుగుతుంది అనేటువంటి విషయం ఏమి లేదు. తర్వాత ఈ పండు ఈగ బెడద వస్తుంది. కాయ జర ఎదుగుతున్న కొద్దీ పండు ఈగ బెడద వస్తుంది. పండు ఈగ బెడద వచ్చినప్పుడు ఇక్కడ 2 రకాల మిశ్రమాలు. ఒకటేమో మార్కెట్లో దొరికే ఫెరమోన్ కెమికల్స్ కి సంబంధించినటువంటి లింగాకర్షణ బుట్టలకు సంబంధించింది. ఒక చిన్న చిన్న బుట్టలు పెట్టేసేసి ఆ బుట్ట లోపల చిన్న టాబ్లెట్ ఉంటుంది. ఆ లింగ ఆకర్షణ బుట్టలు అంటే ఏదైతే కొట్టడానికి పోతున్నటువంటి ఆడ పురుగు ఉందో ఆ మొగ పురుగు యొక్క మిశ్రమాన్ని దీంట్లో పెట్టడం వల్ల, క్యాచ్ చేయడం వల్ల ఈ మొత్తం అట్రాక్ట్ అయిపోయి ఇందులోకి రావడం జరుగుతుంది. దాన్ని లింగాకర్షణ బుట్టలు అంటారు. ఇది కాకుండా ఆకర్షమి అనేటువంటి ఒక ట్యూబ్ ఉంది.
ఆ ట్యూబ్కి సంబంధించినటువంటి మిశ్రమాన్ని కూడా ఈ చెట్టు మీద పెట్టేసేసి దాన్ని పెట్టడం వల్ల ఈ పురుగులన్నీ దాన్ని ఆకర్షిస్తాయి. దాని పేరే ఆకర్షమి. నన్ను ఆకర్షిస్తాయి. పోయి అది చేయడం వల్ల దాని లోపల ఉన్నటువంటి మేటింగ్ సిస్టమ్ కానీ దాన్ని జరిగే సిస్టమ్ కానీ లేకుండా స్లోలీ పాయిజనస్ గా అది పనిచేసి అది రిమూవ్ చేస్తుంది. ఈ ఆకర్షమికి సంబంధించినటువంటి దాన్ని ఎక్కడెక్కడంటే ఒక చెట్టుకు ఒక్కొక్కటి మాన్యువల్ ఆపరేషన్ కు సంబంధించినటువంటి ఒక్కొక్క బొట్టు రూపంలో కొంచెం 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 అంటి చేయాలి. మనం టూత్ పేస్ట్ లెక్క తీసుకొని పోతే అట్లాంటి సిస్టమ్ ఉంటుంది. దాన్ని అంటి చేసేటువంటి చెట్టుకు పెట్టాలి. ఈ లింగాకర్షణ బుట్టలకు సంబంధించిందేమో ఒక ఎకరానికి ఒక 2-3 బుట్టలకు సంబంధించింది ఒక ట్రాప్ ఫ్లై లాగా ఉండేటువంటి బుట్టలను పెట్టేసేస్తే సరిపోతుంది. సో అట్లాంటివి పెట్టుకోవడం ద్వారా వీటికి వచ్చే పండుగ. ఎందుకు పండుగ గురించి చెప్పినాము? మామిడికాయ అంత బాగుంటది, మీదంగా ఉన్న పండు మంచిగా అనిపిస్తుంది, చిన్న నల్ల మచ్చలాగా ఉంటది, లోపల పోయి తీస్తే తెల్ల పురుగులు లేత పురుగులు తెల్లయి నులి పురుగులు లాంటివి పురుగులు లోపల కనిపిస్తాయి. ఏందబ్బా ఈ పురుగులు అని చెప్పేసి అదైతుంది. సో ఏం లేదు, ఆ పురుగు కొట్టింది, దాని లోపల చిన్న చిన్న గుడ్లను వేసింది. ఆ గుడ్లు ఈ పండు పండిన తర్వాత దాని లోపలికి పోయి అవి నులి పురుగుల్లాగా తయారైనటువంటి పరిస్థితి. సో ఇలా మనం చేసినప్పుడు వాటికి జరిగినప్పుడు కూడా ఏ విధమైనటువంటి దాంతో చేయాలి. ఎందుకు ఈ తోటకు సంబంధించింది జరిగిందని అంటే ఇంత దగ్గర పెట్టుకొని కూడా, ఇంత ఐడెంటిటీ పెట్టుకొని కూడా ఎక్స్పోర్ట్ కి ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్ అండ్ లోకల్ ఏంటి, జరిగేది ఏంటి అనేది మీరు అనొచ్చు. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏ చిన్న మచ్చ ఏ చిన్నది లేదు, టాప్ గ్రేడ్ కు సంబంధించినటువంటి కాయలు ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే రేటు కూడా 200 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు. 1 LB అంటే 420 గ్రాములు $2, $3, $4 ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి డాలర్ల రూపంలో పోయినప్పుడు దీని యొక్క అమౌంట్ పెరిగిపోతుంది. 420 గ్రాములకు $3, $2 అంటే ఆల్మోస్ట్ 150 రూపాయలు, 200 రూపాయలకు సంబంధించింది ఒక 1 LBకే అవుతుంది. సో అట్లా 2 LBలు 3 LBలకు సంబంధించింది జరిగినప్పుడు ఒక కేజీ లెక్కన జరిగినప్పుడు ఇది 350-400 రూపాయలకు కేజీ పోయే పరిస్థితి. ఇది కార్గో ట్రాన్స్పోర్ట్ లో పోతుంది. కార్గోకు ఒక 70-80 రూపాయలు పర్ కేజీ పడుతుంది. సో ఇవన్నీ రకరకాలుగా ఉన్నా కానీ ఫార్మర్ లెవెల్లో ఫార్మర్ నుంచి డైరెక్ట్ అక్కడికి పంపించినప్పుడు సో ఇది సక్సెస్ అవుతుంది. సో ఫార్మర్ కోసం కార్బైడ్ అది అవన్నీ ఏం వాడదు. అయితే ఇక్కడ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. అసలు పండు వండడానికి ఆర్గానిక్ పండుకు నార్మల్ పండుకు ఏంటి డిఫరెన్స్, తేడా ఏంటి అనేది చాలా మందిలో రగులుతున్నటువంటి ప్రశ్న. నన్ను కూడా చాలా మంది అడిగినప్పుడు ఎప్పుడైనా చెప్పినప్పుడు దీని గురించి చెప్పండి సార్ అని. ఆర్గానిక్ లో పండినటువంటి పండు ఒకవేళ అది పండు బాగా పండిపోయినప్పుడు తోలు మొత్తం ముసల గిట్ల తోలు దగ్గరికి అయిపోయి ముడతలు లాగా ఎట్లయితే వస్తుందో ఈ కాయకు కూడా అట్లాంటి తోలు దగ్గరికి అవుతుంది. ముడత ఎక్కువైపోతుంది. పండు బాగా పక్వానికి వచ్చినప్పుడు విపరీతమైన స్వీట్నెస్ వచ్చినప్పుడు ముడత అనేది తోలు దగ్గరికి అయిపోతాం. అంటే ఈ టైట్నెస్ అనేది పోతుంది. ఆ టైట్నెస్ అనేది పోతుంది. లూజ్ జాకెట్ టైప్ అవుతుంది పూర్తిగా పండు పండినప్పుడు. ఈ నార్మల్ గా చేసినప్పుడు ఏమైతుంది, ఏ కాయనైనా ఇది క్లైమాటిక్ ఫ్రూట్ అంటే మనం తెంపిన తర్వాత దాని నెమ్మదిగా వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల వరకు నిల్వ సామర్థ్యం ఉన్నంత వరకు అది క్రమక్రమంగా పండు పండుతుంటది. పండు పండడానికి కారణం ఏంటి అంటే ఇది ఫస్ట్ లో గ్రీన్ గా ఉన్నప్పుడు, గ్రీన్ పల్ప్ ఉన్నప్పుడు దాని లోపల వైట్ కలర్ లో గానీ అది గోధుమ రంగులోకి మారుతున్నప్పుడు ఆ గోధుమ రంగుకు మారిందంతా లోపలంతా గుజ్జంతా తయారై ఎల్లో కలర్ లో మారడం కోసం జరుగుతుంది. దీనికి ఇథిలిన్ అనేది ఇథెఫాన్ కి సంబంధించినటువంటి గ్యాస్ పండిన పండ్లలో, టమాటా పండ్లలో కానీ అరటి పండ్లలో కానీ వీటిలలో కూడా ఒక రకమైనటువంటి గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో ఆ ఇథిలిన్ గ్యాస్ దీని మీదకి ట్రాన్స్మిట్ కావడం వల్ల ఈ దీని లోపల చర్యలు జరిగి అందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కు, ఫ్రక్టోజ్ లెవెల్స్ కు వీటికి కన్వర్షన్ అవుతుంది ఈ ఇథిలిన్ గ్యాస్ పోవడం వల్ల. సో అది కన్వర్షన్ జరిగినప్పుడు ఈ పండు అనేది తీయగైతుంది. ఇప్పుడుంటే పుల్లగుండే, ఇప్పుడుంటే సప్పగుండే, కానీ పండు పండిన తర్వాత స్వీట్నెస్ వస్తుంది. గ్లూకోజు, ఫ్రక్టోజు అని చెప్పి మనం చూసుకుంటాం కదా. సో ఈ పిండి పదార్థం ఎప్పుడైతే గ్లూకోజ్ రూపంలో ఉందో, ఎప్పుడైతే పిండి పదార్థం కార్బోహైడ్రేట్ రూపంలో ఉందో అదొక రకమైనటువంటి టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఇథిలిన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో ఆ చర్య జరిగినప్పుడు ఇది
Sweetness వచ్చేస్తుంది. అంటే ఫ్రక్టోజ్ కు సంబంధించినటువంటి కంటెంట్ దీంట్ లోపల మారింది. అది మారిన క్రమంలో ఇది జరుగుతుంది. సో ఇది జరిగేటప్పుడు మరి ఎట్లా పండు పండాలి అన్నప్పుడు ఇథిలిన్ యొక్క ప్రభావం ఉన్నటువంటి పండ్లు, ఆల్రెడీ పండిన పండును దీని పక్కకు పెట్టినా దాంట్లో నుంచి వచ్చినటువంటి ఇథిలిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు దీనికి మారుతుంది. దీంట్ లోపల ఉన్నటువంటి ఈ తోలు పైన ఉన్నటువంటి దాంతో చర్య జరిపి అది పండుగ పంచుతుంది. దీన్ని చేయడం కోసం ఆర్టిఫిషియల్ గా కార్బైడ్ అయినటువంటి దాన్ని తీసుకొచ్చి అది దీనికంటే 10 రెట్లు ఎక్కువగా స్ప్రెడ్ చేసేటువంటి గుణం ఉంటుంది. ఎక్కడైతే ఇథిలిన్ గ్యాస్ అంటే ఇథిలిన్ గ్యాస్ కంటే కూడా కార్బైడ్ గ్యాస్ వస్తుంది. అంటే కార్బైడ్ కు సంబంధించినటువంటి దాంట్లో అది చేసేసి దాన్ని కూడా పండు పండడం కోసం చేస్తుంది. సో ఈ పండు ఇట్లా ఉన్నప్పుడు 24 hours లో అది మొత్తం ఎల్లో కలర్ లో మారిపోతుంది. మీరు ఎంత పెద్ద లాట్ అయ్యి 100 టన్నుల లాట్ వేసినా ఎల్లో వేసి వస్తాయి. ఆ ఎల్లో వేసి వచ్చినప్పుడు ఈ కార్బైడ్ మిశ్రమం పెట్టినటువంటి దానికి ఎక్కడైతే పంక్చర్ అయిందో, ఎక్కడైతే ఏ వెజల్ ద్వారా అయితే లోపలికి పోయిందో ఆ పోయిన దగ్గర మంచిగా ఒక పొక్కులాగా తయారైతుంది. అంటే ఒక చిన్న పొక్కు మనం నోట్లో ఇట్లా పులిచిపోయినట్టు పొక్కులు ఎట్లయితే వస్తాయో సో అట్లాంటి ఒక పొక్కులాగా దీనికి వస్తుంది. సో అక్కడ వచ్చినప్పుడు అక్కడ మాత్రమేమో బుడ్డు 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 పండు కోసినప్పుడు అక్కడనేమో ఒక బ్రౌన్ కలర్ నుంచి రెడ్ కలర్ లోకి అయినట్టు దగ్గరగా కుచించుకుపోయినట్టు బాగా అయిపోతుంది. మిగతా అంతనేమో పండినది పండలేదా జరిగిందా అనేది ఒక రకమైనటువంటి కార్బన్ కు సంబంధించినటువంటి స్మెల్ వస్తుంది. సో ఇది కార్బైడ్ పండ్లు. ఏమైతుంది కార్బైడ్ పండ్లు తింటే అంటే కార్బన్ కంటెంట్ కి సంబంధించినటువంటి హెవీ ఎక్కువ తీసుకున్నప్పుడు క్యాన్సర్ లాంటి డ్యామేజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని న్యాచురల్ పండ్లలో అట్లాంటి పరిస్థితి లేదు. కార్బైడ్ కి సంబంధించినటువంటి వాడడం వల్ల క్యాన్సర్ కారకంగా ఉంటది కాబట్టి దాన్ని వాడొద్దు అనేటువంటి విషయాన్ని చెప్పేది అందుకోసం చెప్తారు. అది మేజర్. రెండోది కార్బైడ్ వాడిన పనులు బట్టి పెట్టినప్పుడు మొత్తం క్లోజ్ హీప్ కంటెంట్ కి సంబంధించిన దానికి చేసేసి దాంట్లో కార్బైడ్ మిశ్రమాలను పెట్టేసేస్తారు. అందులో పెట్టేసేసిన తర్వాత అవి మొత్తం అయిపోతే మొత్తం ఎల్లో అవుతాయి. సేమ్ ఇదే ప్రాసెస్ నిమ్మకు కూడా వాడతారు. అది వారం రోజుల లోపల మొత్తం కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మెజారిటీ కార్బైడ్ తోటి తయారైనటువంటి కాయలని కూలిపోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మ్యాంగోస్ ను కూడా అట్లా కార్బైడ్ మిశ్రమానికి సంబంధించింది రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేసి నేచురల్ గా పండినటువంటి పండ్లను నేచురల్ గా చేసినటువంటి పండ్లను మనం ఉపయోగించుకోవడం ద్వారా ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. సో అప్పుడు మనకు ఆర్గానిక్ మెథడ్ లో పండించిన వాటిని మనం కార్బైడ్ జోలికి పోవాల్సిన అవసరం అసలు కార్బైడ్ జోలికి పోవాల్సిన అవసరం ఉండదు. కార్బైడ్ కి సంబంధించినటువంటి చేయాల్సినటువంటి పనే అవసరం ఉండదు. నేచురల్ గా పండిన మీకు పండ్లు పండియాలని ఉంది అంటే చెట్టు మీద పండుతుందా? చెట్టు మీద కూడా పండుతుంది. చెట్టు మీద కూడా పండుతుంది. ఇది మొత్తం పండుకొచ్చినది అని అనుకున్నప్పుడు చెట్టు మీదనే పండు అవుతుంది. చెట్టు మీదనే ఒక రకమైనటువంటి విశ్రమాన్ని అది అవుతుంది. సో మనం దీన్ని ఇప్పుడు వీళ్ళు ఈ తోట రైతే ఇప్పుడు ఏందనుకో ఇది వచ్చిన తర్వాత మామూలుగా ఈ సైజ్ లో ఉండగానే తీసి మళ్ళీ పండబెడతారు. అంటే ఇది పాకానికి వచ్చింది అనేది చేయడానికి ఏంటంటే 2 అంశాలు. ఒకటి ఏదన్నా ఒక కాయని తీసుకుంటాడు ఫార్మర్, తీసుకొని దాని లోపల పీసు ఫార్మేషన్ జరిగిందా, స్టోన్ ఉంటది లోపల, జీడి అంటాం మనం. జీడి పైన ఉండే ఒక షెల్ ఉంటది. ఆ షెల్ కు టెంక, ఆ టెంక గట్టిగా ఫార్మేషన్ అయిందా లేదా, ఆ టెంక మెత్తగుందా గట్టిగుందా, గట్టిగుంది ఓకే, టెంక గట్టిగుంది. టెంక ఫార్మేషన్ అయిన తర్వాత దీని లోపల ఉన్నటువంటి పల్పు, పీచు లేంటిది పల్పు, ఈ మిశ్రమము వైట్ కలర్ నుంచి ఎల్లో కలర్ లోకి మారుతుందా లేదా అనేది చూస్తారు. 1, 2 శాంపుల్ గా చూసినప్పుడు ఎల్లో కలర్ కి మారుతున్నప్పుడు ఇది క్లైమేటికల్ ఫ్రూట్ కాబట్టి మొత్తం పండు పండినాక ఈయనే పండు పండి ఈయనే తినేది కాదు. సో ఇది క్రమక్రమంగా ట్రావెలింగ్ ప్రాసెస్ లోనే ఇది పండు పండుతుంది. సో ఇట్లా క్లైమేటిక్ ఫ్రూట్ కాబట్టి ఆ ఫ్రూట్స్ లో నాన్ క్లైమేటిక్ ఫ్రూట్స్, క్లైమేటిక్ ఫ్రూట్స్ అని అంటుంది. క్లైమేటిక్ ఫ్రూట్స్ అంటేనేమో కాలానుగుణంగా తన ప్రక్రియను మార్చుకునేటువంటి. నాన్ క్లైమేటిక్ అంటే మొత్తం పండిన తర్వాతనే తెంచాల్సి వస్తుంది. సో ఇది క్లైమేటిక్ ఫ్రూట్ జాతికి సంబంధించింది కాబట్టి ఆ క్లైమేటిక్ లో ఆ ట్రావెలింగ్ లో కోత కోసిన తర్వాత కూడా కోత అనంతరం కూడా పండు పండే గుణం ఉన్నటువంటి పండు. సో కోత అనంతర పండు పండేటువంటి గుణం ఉన్నటువంటిది ఈ ఫ్రూట్ కాబట్టి కోత కోసిన తర్వాత కూడా పండు పండుతుంది. ఈ కోత కోసిన తర్వాత పండు ఒక దగ్గరికి పెట్టినప్పుడు, ఒక ట్రేలో కానీ ఏదైనా పెట్టినప్పుడు, ఒక పండిన పండు ఉంటే మిగతా అన్ని పండ్లను
పండబెడతాం. పండబెడతాయి. ఓకే. అన్ని పండ్లు ఓకే. పండబెడతాయి. స్టోరేజ్ లైఫ్ దాని మనం కస్టమర్ తీసుకున్నప్పుడు తన ఇంటికి పోయిన తర్వాత కూడా పండు పండుతుంది. రోజు ఒకటే పండు తినాలి, అన్ని ఒకటే నాడు తినాలి అనేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంటుంది. ఇది న్యాచురల్ అయితే. ఇక చాలా మంది ఏం చేస్తారంటే బియ్యం బస్తాలో పెడతారు. చాలా మంది గాలి ఆడని చోట పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? న్యాచురల్ గా గడ్డిలో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే సఫకేషన్ జరిగినప్పుడు దాంట్లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ను జరిగినప్పుడు ఇథిలిన్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఎక్కడైతే క్లోజ్ కంటైనర్ లో పెట్టినప్పుడు అందులోపలనే ఆ గ్యాస్ తిరుగుతున్నప్పుడు ఎక్కువ తొందరగా పండుతుంది. బియ్యంలో పెడితే పండుతుంది కదా, ఇంకో దాంట్లో పెడితే పండుతుంది కదా, క్లోజ్ దాంట్లో పెడితే పండుతుంది కదా అనేటువంటి దానికి ఏం లేదు. దాంట్లో ఇథిలిన్ ఫార్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ జరిగిన క్రమంలో క్లోజ్ కంటైనర్ లో పెడితే అందులోనే గ్యాస్ తిరిగింది కాబట్టి ఈజీగా తొందరగా పండుతుంది అనేది. సీతాఫలం అట్లనే పెడతాం కదా, గడ్డిలో పెడతాం. గడ్డికి సంబంధించింది కూడా సేమ్ అదే. ఇక కార్బైడ్ పండ్లకు కార్బైడ్ లేని పండ్లకు ఏంటి వేరియేషన్ మనం డైరెక్ట్ ఎట్లా చూడాలి అంటే మొత్తం ఎల్లో కలర్ కు సంబంధించినటువంటి పూర్తిగా ఎల్లో అయిపోయి ఉంటది. అది కార్బైడ్ తో పండించింది. పూర్తి ఎల్లోలో ఉండదు, కొంతనేమో గ్రీనిష్ ఉంటది, కొంతనేమో ఎల్లోయిష్ ఉంటది, కొంత కలర్ టర్న్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటది. సో అట్లాంటి పండు ఇది, అది న్యాచురల్. తర్వాత ఇంకా కార్బైడ్ పండ్లకు సంబంధించింది ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న రంధ్రం టైపు చిన్నగా బుడ్డుగా ఉన్నట్టు కాయలో ఒక భాగానికి ఎక్కువ మెత్తగా ఉంటది, మిగతా భాగం అంతా కచ్చి ఉంటది. ఇది కార్బైడ్ అన్నట్టు. ఇది న్యాచురల్ గా వండిన పండు అయితే ఒకవేళ పండు అయినా గానీ అంతా ఒకటే కలర్ లో సంబంధించింది, లోపల అంతా ఒక రకమైనటువంటి టేస్ట్ ఉంటుంది. పూర్తిగా పండిన మ్యాంగో పండ్లకు కార్బైడ్ పండ్లు అయితేనేమో ఎక్కడ పూర్తిగా పండిందో అక్కడ చిన్న రంధ్రం ఏర్పడి అక్కడ మొత్తం గుజ్జు వెళ్ళిపోయి అందులోకించి ఒక రసం గారుతున్నట్టు వస్తుంది. ఇది మొత్తం పండు పండిన తర్వాత కాయ అంతా ముడతలు దగ్గరకు అయిపోయి దగ్గరకు ఉంటది. అప్పుడు పండు పండిన కాయలు కూడా న్యాచురల్ గా పండిన కాయలు కూడా విపరీతమైన స్మెల్ టేస్ట్ వస్తాయి ఈ పండు పండిన. అదే న్యాచురల్ గా కాకుండా మనం కార్బైడ్ వేసి పండించినాం అనుకో, అప్పుడు పెట్టుకొని చూసినా ముక్కకాడ పెట్టుకొని చూసినా ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. సో ఇది న్యాచురల్ పండుకు కార్బైడ్ వేసినటువంటి పండ్లకు వ్యత్యాసం ఇది. దిగుబడి విషయానికి వస్తే అంటే మనం ఆర్గానిక్ లో ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశం ఉందా? అంటే ఆర్గానిక్ అంటే సాధారణంగా ఆర్గానిక్ లో అంటే చాలా మంది అది చెప్పడం తప్పుగా చెప్తారు, తగ్గుతుంది దిగుబడి అని చాలా మంది చెప్తుంటారు. అంటే చాలా మంది తగ్గుతుంది దిగుబడి తగ్గుతుంది అసలు ప్రొడక్షనే రాదు అని చెప్పేసి చెప్తారు. ఆర్గానిక్ అనగానే ఆయన ఏం చేస్తాడు, ఒక తంట ఎరువో 2 తట్టల ఎరువో ఏదో చేసి అప్పటి పూర్తికి కాలం కలిపేయడం కోసం జరిగేటువంటి క్రమంలో అయితేనేమో తక్కువ వస్తుంది దిగుబడి. అదే తట్టాల కొద్ది తట్టాలు న్యూట్రియంట్స్ స్లర్రీ ఈయన వాడుతున్నటువంటి మెకానిజం ద్వారా కనుక చేయగలిగితే ఇట్లా గనక చేయగలిగితే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. ఎందుకు ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది అని అంటే మనం రసాయన ఎరువుల ద్వారా వేసినప్పుడు యూరియా ఉంది అనుకోండి, 100కు 46 కిలోలకు సంబంధించినటువంటి నత్రజని ఉంది. 100కు 46 కిలోలు ఉంది అంటే 46 కిలోలకు సంబంధించినటువంటి కంపోజిషన్ దీనికి ఇవ్వడం వల్ల ఎక్కువ మోతాదులో పీల్చుకుంటది, ఎక్కువ మోతాదులో వేస్తుంది. ఇప్పుడు న్యాచురల్ గా ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ సప్లిమెంట్ ఇచ్చినాం అనుకో, మనం అంతకంటే ఎక్కువ ఎరువుని ఇచ్చినాం, దాంట్లో ఎంత ఇస్తామో అంతకంటే డబుల్ త్రిబుల్ ఇచ్చేటువంటి ఎరువును కనుక ఇచ్చినాం అనుకో, నువ్వు కెమికల్ వేయాల్సిన అవసరం లేకుండా కూడా సక్సెస్ సాధించవచ్చు. మొక్కకు కావాల్సింది నువ్వు కెమికల్ వేసినావా ఆర్గానిక్ వేసినావా అనేది ఏం ఆలోచించదు. దానికి కావాల్సినటువంటి ఎన్పికే మిశ్రమాలు మైక్రోన్యూట్రియంట్స్ ఇచ్చినవా లేదా అనేది ఆలోచన చేస్తుంది. సో అది తప్పు అనేది నేను విశ్వసిస్తా. కానీ నేను ఆర్గానిక్ లో వాడుతున్నా కానీ 1 కిలోనో 1/2 కిలోనో 1/4 కిలోనో ఇస్తే డెఫినెట్లీ కెమికల్ ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. అది కిలో వేస్తే 460 గ్రాములు వచ్చినప్పుడు ఇది కిలో వేస్తే 1 కిలో కూడా రాలేదు, 100 గ్రామ్స్ కూడా రాలేదు. దీంతో దాన్ని కంపారిజన్ చేసినప్పుడు కిలోల రూపంలో జోకొద్దు. 100 కేజీల నత్రజని వేస్తే 46 కిలోలు వచ్చినప్పుడు 1 కిలో వేసినప్పుడు 460 గ్రాముల నత్రజని ఉన్నట్టు. 100 కేజీలకు సంబంధించిన పశువుల పేడ వేస్తే 1 కిలో ఉంటే నత్రజని, మరి
1 కిలో పశువుల ఎరువు వేస్తే ఏం సరిపోతుంది అది ఎటు కాదు. ఇదే ఈ ఆర్గానిక్ కంపోస్ట్ అవకాశం ఉంది కాబట్టి రైతు చేయగలుగుతుండు. అందరు ఆర్గానిక్ పద్ధతిలో చేయాలంటే ప్రతి దగ్గర పాడి పశువులు ఇవన్నిటికి సంబంధించినటువంటి మిశ్రమం ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు సప్లిమెంట్ సక్సెస్ అవుతుంది. అవన్నీ సప్లిమెంట్స్ అందించగలిగితే దీని ద్వారా ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకు ఎక్కువ తీసుకోవచ్చు అంటే ఆర్గానిక్ తో పాటు ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది. దాంట్లో ఆర్గానిక్ కార్బన్ ఉండదు. రసాయన ఎరువులలో ఆర్గానిక్ కార్బన్ ఉండదు. ఈ ఆర్గానిక్ కార్బన్ ఉండడం వల్ల వేరు వ్యవస్థలో న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ కానీ మొక్క యొక్క జీవ శిలీంధ్రాలకు సంబంధించినటువంటి బెనిఫిషియల్ ఎలిమెంట్స్ ఏమి ఉన్నా కానీ ఇవన్నీ అత్యధికంగా స్ప్రెడ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. న్యాచురల్ అయితే మొక్క తనంతకు తాను న్యాచురల్ గా స్లో రిలీజింగ్ ప్రాసెస్ లో డికంపోజ్ అవుతున్న కొద్ది తీసుకుంటా ఉంటుంది. ఇప్పుడు గొర్రెలు ఎరువు వేసినాం, 6 నెలల టైం పడుతుంది. మనం యూరియా వేసినాం, అరగంటల అయిపోతుంది. ఇప్పుడు 6 నెలలు వేసిన దానికి అరగంట అయిపోయేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది. సో అది స్లో నెమ్మదిగా దాని లోపల ఉన్నటువంటి ఎరువును కన్వర్షన్ చేసుకుంటది కాబట్టి ఎక్కువ ఉపయోగం జరుగుతుంది ఆర్గానిక్ లో. సో అందుకోసమనే ఆర్గానిక్ ఫ్రూట్స్ లో వస్తే అది తింటే దాని యొక్క రుచి గాని దాని యొక్క పరిస్థితులు గాని మారిపోతాయి. సో అందుకోసం ఎక్కువగా దీన్ని చేస్తే ఇట్లా కస్టమర్ ను అట్రాక్ట్ చేసి నార్మల్ గా చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది. సో మనం కొన్ని వెరైటీస్, ఇప్పుడు ఇది ఒక వెరైటీ చూసాం, సువర్ణరేఖ ఇంకా మీరు చాలా పేర్లు చెప్పారు, ఒకటి 2 చూద్దాం. అన్న ఇదే వెరైటీ, ఇది పెద్ద రసాలు. ఓకే, రసాలలో ఇది ఒక రకమైన. అయితే మ్యాంగోకు ఇంకొక పాయింట్ కూడా చెప్పడం ఇందాక మర్చిపోయాను. ఇగో ఈడ నిబ్బు ఉంటది కదా, ఈ నిబ్బు ఇది మొన అంటాం కదా, ముక్కు. ఇది ప్రెగ్నెన్సీ అయిన ఉమెన్ ఎట్లుంటుందో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ నిబ్బు లోపలికి ఉంటుంది ఇట్లా. నేను మళ్ళీ వేరే మామిడికాయ దగ్గర చూపిస్తాను. ఇది పూర్తిగా పండిందని తెలుసుకోవడానికి ఇది మొత్తం ఒక స్మూత్నెస్ అయిపోయి ఈ నిబ్బు దగ్గరికి కూడా స్మూత్నెస్ వస్తుంది. ఇది పూర్తి స్థాయిలో పండింది, ఇంకా పండడానికి సిద్ధంగా ఉన్నది, కోతంగా సిద్ధంగా ఉన్నది అనేటువంటి విషయానికి చెప్పేది సిస్టమ్ ఇది. ఇది కోతకు సిద్ధంగా లేదు అనుకున్నప్పుడు ఈ నిబ్బు ఇది ఒకటి చిన్నది, ఇది ఒకటి, ఇగో ఈ నిబ్బు మొలికి ఇది ఇంతకుముందు దానికేమో స్మూత్నెస్ ఉంది, ఇది కొచ్చగా ఉంది. ఇంకా ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంకా కొచ్చగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. అది పూర్తిగా పండినప్పుడు మొత్తం కింది దాకా వచ్చేసేసి క్లియర్ అయిపోయి ఉంటుంది. సో ఇది దీని పేరు మహాసంగి అనేటువంటి వెరైటీ. చాలా పెద్దగా ఉంది, చాలా పొడవుగా పెద్దగా ఉంటది. సేమ్ ఇది బనానా మ్యాంగో అని ఉంటది, దానిని పోలి ఉంటది. ఇది మహాసంగి అనేటువంటి ఒక వెరైటీ. ఇగో కాయ పక్వానికి వస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడు క్లైమాటికల్ ఫ్రూట్. ఇగో ఇది మొత్తం పండింది, ఇక్కడ నిబ్బు లేదు, స్మూత్ గా ఉంది. సో కలర్ కూడా వస్తుంది, లైట్ గా ఒక కలరు ఒక దగ్గర షేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇది పండిన తర్వాత దీని లోపల ఇథిలిన్ ప్రొడ్యూస్ అయిపోయి అక్కడి నుంచి క్రమక్రమంగా ముందరకు వస్తుంది. ఇక్కడ ఒక కాయ బాగా డ్యామేజ్ అయింది, అది ఒక ఇన్సెక్ట్. అంటే మనం బాగా నెమళ్ళు ఉన్నాయి ఇక్కడ, నెమళ్ళు అవి వచ్చి ఇట్లా కొట్టినప్పుడు సో అవి కొడతాయి కిందికి ఉంటే అందేటట్టు ఉంటే కొడతాయి. కానీ ఇది నిలబడి ఇట్లా ఉంది అనుకో, ఇట్లా కొట్టేసేస్తే సో ఇక్కడ ఒక చెట్టు ఇందాక మీరు బ్లాక్ స్టోన్ వెరైటీ, ఇది ఒక వెరైటీ, ఖాతా లేదు కానీ దీని సో మామిడి కలరే లేదన్నట్టు అది. సో ఇది మళ్ళీ సేమ్ ఇట్లనే మియాజాకికి సంబంధించినటువంటి పరిస్థితి కూడా సేమ్ ఇట్లనే వస్తుంటది. మియాజాకి అనేది చాలా పెద్ద వెరైటీ, దాన్ని 3 లక్షల రూపాయల కేజీ ఉండేటువంటి వెరైటీ. మియాజాకి. ఇది చెరుకు రసమా? బంగినపల్లి ఈ చెరుకు రసం ఇట్రానా. ఇగో ఇది చెరుకు రసం. ఇది లావుగా సైజుగా ఉండేసేసి
ఇప్పుడు రసాలల్లా చిన్న రసాలు ఇంతకుముందు చూసినాం, పెద్ద రసాలు చూసినాం. అవును, ఇది చెరుకు రసం. ఇది చెరుకు రసాలు. మాల్దోవి, ఇది మాల్దోవి. ఓకే, మాల్దోవి. ఓకే, చాలా ఒకే కొమ్మకు బ్రాంచ్, చాలా ఎక్కువ గుత్తులు ఉన్నాయి దీనికి, చాలా ఎక్కువ గుత్తులు. మనకి ఇక్కడ అన్ని అవి అట్నే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా ఉన్నది. ఇగో ఇక్కడ ఒక్కదానికే ఎన్ని ఉన్నాయో. గులాబ్ ఖాస్, ఇది ఒక వెరైటీ. ఓకే, ఇది ఏంటంటే ఫ్రూట్ను ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక కవర్. ఓకే, మనం ఎర్లీ స్టేజ్లో ఈ కవర్ వేసి పెడతాం, చిన్న పిందెను చూసి. ఓకే, ఆ పిందెను చూసి కవర్ వేస్తే ఇట్లా. కానీ ఇది బయట ఉన్నది, ఇది కలర్ వచ్చింది కానీ ఇది రాలేదు, అది వస్తుంది. ఓకే, ఈ కలర్లో ఏం పోలేదు కాబట్టి స్మూత్గా వైట్గా ఓకే, పక్వానికి వచ్చి సిద్ధంగా ఉంటుంది అన్నట్టు. ఓకే. కాకపోతే న్యాచురల్గా ఉన్నప్పుడు ఈ కలరు, ఆ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఇందులో పెట్టినప్పుడు ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఇన్సెక్ట్ నుంచి, పెస్ట్ నుంచి, డిసీజ్ నుంచి. ఏం లేదు, ఏం మచ్చ ఏం ఉండదు. ఇవి హిమాయత్. ఈ పండ్లు అత్యంత కాస్ట్లీ, ఒక్కొక్కటి కేజీ వరకు ఉంటాయి. ఇంకా ఇగో ఈ బొడుపు పోలేదు చూడండి మీరు, దానికి మీరు పట్టుకున్న దానికి కూడా బొడుపు పోలేదు, ఇంకా పెరుగుతుంది, ఇంకా సైజ్ అవుతుంది. ఇంకా చూడండి ఎంత సైజ్ ఉందో చూడండి. సో దీని కూడా బొడుపు పోలే ఇంకా. ఓకే, ఇవన్నీ ఇంకా పెరిగే ఛాన్స్, ఇంకా పెరిగేస్తుంది. చాలా ఎక్కువ రోజులు అది అవుతుంది, ఎక్కువ స్వీట్ ఉంటుంది. ఓకే, ఈ పండు తింటే ఇక మీ ఇమాం పసంద్ అని చెప్పేసి చెప్తారు, దీన్ని కూడా హిమాయత్ అని చెప్పేసి అంటారు. తక్కువ ఫ్రూట్ సెట్ ఉంటుంది కానీ మంచి కాస్ట్లీ అన్నట్టు. ఇది ఎక్కువ ధర వస్తుంది, ఎక్కువ ధర. ఓకే, ఫార్మర్ రేటే 150-200 రూపీస్ ఉంటుంది కేజీ. ఫార్మర్ రేట్ బయట 300-400 రూపీస్ ఉంటుంది మార్కెట్లో. బంగన్పల్లి బనేషాన్, లోకల్ బనేషాన్ అని కూడా పిలుస్తారు, బంగన్పల్లి అంటారు. మ్యాక్సిమం తోటలల్లా బంగన్పల్లి మన మామిడి చాలా ఫేమస్. ఎక్స్పోర్ట్ కూడా బంగన్పల్లికి, గల్ఫ్ కంట్రీస్లో బాగా ఇష్టపడి తినేటువంటి పండ్లలో ఇది ఒకటి. అన్ని బండ్ల మీద కనిపించేటువంటి దాంట్లో ఇది మేజర్గా బంగన్పల్లి ఉంటుంది. ఇది గాలి వచ్చినప్పుడు ఇట్లా ఎగిరింది, ఎగిరితే ఇది కేసర్. మీడియం సైజ్ ఫ్రూట్ ఉంటుంది, మంచి స్వీట్ ఉంటుంది. సో ఇదంతా కేసర్ లైన్ అన్నమాట.